హలో గైస్, ఫర్ ద ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ లో ఒక వింత జరిగింది. ఇంతవరకు మీరు 1 నుంచి 8 సీజన్లలో ఇటువంటి వింతను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఫస్ట్ టైము సినిమా హీరోలకు సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాన్ పేజెస్ ఇప్పుడు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల కోసము వాడుతున్నారు. ఇది మీరు ఎప్పుడు చూసి ఉండరు. తనుజ కోసం ఎన్టీఆర్ ప్రభాస్కు సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో తనుజాకు ఓటేయాలని వాళ్ళు ట్రై చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అండ్ అల్లు అర్జున్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయమని నిజంగా అందరూ ట్రై చేస్తున్నారు. ఈసారి ఎవరి ఇష్టమైన కంటెస్టెంట్ను వాళ్ళు గెలిపించుకోవడానికి. ఇంతవరకు మీరు ఇటువంటిది మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా తక్కువ వ్యత్యాసమే ఉంది. నిన్న అనూహ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్ పేజెస్లో తనుజ గురించి ఓటేయమని మీన్స్ యాడ్స్ రావడం అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్ పేజెస్ నుంచి ఓట్స్ రమ్మని అడగడంతో వాళ్లకు సంబంధించిన అభిమానులు మొత్తం నిన్న తనుజాకు సపోర్ట్ చేయడం, తనుజా ఓట్లు వేయడంతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏదైతే ఉందో మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆయనది కొంచెం పడిపోయింది. బట్ ఈ రోజు అల్లు అర్జున్ గారి అభిమానులు అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడంతో మళ్ళా ఇద్దరి మధ్యలో ఒక టఫ్ ఫైట్ అనేది ఏర్పడింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సులు ఉన్నాయా? తనుజ గెలిచే ఛాన్సులు ఉన్నాయా? మీకు ఏమనిపిస్తుంది? ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయితే మీకు ఈసారి సాటిస్ఫాక్షన్ ఉంటుంది? మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరికి ఓటేసారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థర్డ్ ప్లేస్లో ఇప్పటి వరకు డెమోన్ పవన్ ఉండా, బట్ నిన్న ఇమ్మాన్యుయల్ అన్న ఏదైతే ఉందో ఆయనకు సంబంధించిన ఏవి సూపర్గా వచ్చింది. చాలా ఎమోషనల్, మంచిగా పర్ఫామ్ చేసినాడు. ఇంతవరకు బెస్ట్ పర్ఫార్మర్గా ఇమ్మాన్యుయల్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన ప్లేసు, మూడో ప్లేసు సుస్థిరము, అది ఇంకా కదపడానికి ఎవరి తరం కాదు. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో ఇప్పుడు సంజన గారు ఉన్నారు. అసలుకు నిన్న అనూహ్యంగా ఎందుకు బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తున్నారా తనుజాకు అని అనిపించింది అందరికీ. ఎందుకంటే తనుజాకు అకస్మాత్తుగా ఓట్లు అనేటివి చాలా హ్యూజ్లో పడిపోయేసరికి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే తనుజ పక్కన సపోర్ట్ చేసే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది సీరియళ్ళు చూసే అమ్మలు ఉంటారు, లేకుంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది సీరియల్లో కనెక్ట్ అవుతారు. అండ్ సీరియల్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు తనుజాకు సపోర్ట్ చేయమని కోరుకున్నారు. కాబట్టి తనుజాకు కొంచెం హ్యూజ్ ఫాలోయింగ్ పెరిగింది వాళ్ళ దగ్గర. అంటే తనుజా కొంచెం పిఆర్ వాళ్ళని కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాబట్టి కొంచెం అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్, వీళ్ళకి ఇచ్చేది 70,000 వారానికి. అదే తెలుసు కదా, ముందే ఒక్క వీక్ పేమెంట్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు 70,000. దాని తర్వాత 3 months తర్వాత వాళ్ళకి మిగతా పేమెంట్ ఇస్తారు. అది కూడా ట్యాక్స్ డిడక్షన్స్ అవి కట్ చేసుకొని ఏదో సంథింగ్ అగ్రిమెంట్స్ ఉంటాయంట. ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇస్తారు అని ఏదైతే న్యూస్ వస్తుందో అది 100% కరెక్టే ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్కి ఆస్తి లేదు. వాళ్ళకు వాళ్ళ నాన్న ఏదో 2 బిజినెస్లు పెట్టుకున్నాడు, కానీ దానివల్ల వాళ్ళకు ఏం ఉపయోగం లేదు, అంత డబ్బులు కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఓటప్పిలు కూడా మనం సినిమాల్లో, అఖండ సినిమాలో కూడా మనం చూసాం. చాలామంది పవన్ కళ్యాణ్కు సంబంధించి ఎంతోమంది ఎన్నో కాలేజీలలో అండ్ కొన్ని ఫ్యాన్ పేజెస్లో కొంతమంది యూట్యూబర్లు కూడా వన్ సైడ్గా పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్నారు. కానీ తనుజ సపోర్ట్ ముందు పవన్ కళ్యాణ్ సపోర్టు చాలా తక్కువ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబరు మొత్తం అందరూ ఆల్మోస్ట్ తనుజ సైడ్ అయి చెప్తున్నట్టుంది. ఎందుకంటే తనుజాకు కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నారు. అండ్ తనుజ వాళ్ళ పిఆర్ ఇప్పటి వరకు కొంచెం సైలెంట్గానే ఉన్నాడు, కానీ 2-3 రోజుల నుంచి మాత్రం అస్సలు ఇంకా మామూలుగా లేడు. ఒక రేంజ్లో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి తనుజకు ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. ఇంకొక రోజు మాత్రమే ఓటు వేయడానికి టైం ఉంది. ఈ ఒక్క రోజులో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రేపటి నుంచి ఫినాలే షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరు ప్రైజ్ మనీ తీసుకుంటారు, ఎవరు బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు, టాప్ 5లో ఎవరు ఉంటారనే గోల్మాల్ అంతా రేపటితో మనకు తెలియబోతుంది. బట్ మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఇద్దరు గెలిచినా ఇద్దట్లో ఎవరు గెలిచినా మనము హ్యాపీగానే ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోతే యాజ్ అ కామన్ మ్యాన్గా మనం నిజంగా పవన్ కళ్యాణ్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. డబ్బు లేదు పవన్ కళ్యాణ్ సైడు, ఎవరు పెట్టడం లేదు, జస్ట్ ఊరికే సపోర్ట్ దొరుకుతుంది. యాజ్ అ కామన్ మ్యాన్గా పవన్ కళ్యాణ్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. అది కాక ఆర్మీలో తెలుసు కదా, ఆర్మీ పోయినాడు, ఆర్మీలో జవాన్గా పనిచేసి అండ్ అక్కడి నుంచి అంటే బీహార్లో అయిన ట్రైనింగ్ తీసుకొని
ఇప్పుడు కాశ్మీర్ ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో, ఎక్కడైతే 26 మంది మన టూరిస్టులని తెలుసు కదా, నలుగురు టెర్రరిస్టులు వాళ్ళు చంపేశారో, అక్కడి ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉద్యోగం చేస్తూ దీని మీద ప్యాషన్తో ఇక్కడికి రావడం, అగ్ని పరీక్షకు రావడం, అగ్ని పరీక్షలో సెలెక్ట్ కావడం, సెలెక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి రావడం. ఫస్ట్ 3 వారాలు ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువనే ఉన్న, దాని తర్వాత పుంజుకొని నిజంగా ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఎస్, ఫస్ట్ కొంచెం తనుజా సపోర్ట్ పవన్ కళ్యాణ్కి ఉంది కానీ, అండ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఓన్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏర్పడినారు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫైనల్లో ఉన్నాడు అంటే నిజంగా ఆయనకు సంబంధించి ఆయనను అభిమానించిన ఫ్యాన్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డబ్బులు, అందరూ ఒక్కొక్క రకంగా. ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అయింది, కన్నడ వాళ్ళు ఇప్పుడు కన్నడ వాళ్ళకు కన్నడలో సపోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ తెలుగు సైడ్ కూడా, ఎందుకంటే వాళ్ళు సీరియల్లో యాక్టింగ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకు సపోర్ట్ ఉంది. అండ్ తెలుగు కామన్ మ్యాన్ మన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ లేదు, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కాదు, చాలా తక్కువ మంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఏవి వచ్చేసింది. ఈరోజు నైట్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏవి పడితే రేపు ఒక్కరోజే ఉంది, రేపు ఒక్కరోజే టైం ఉంది. పవన్ కళ్యాణ్ కు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే ప్లీజ్ ఓట్ వేయండి. మీ వాళ్ళకు ఒకవేళ ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఎవరికైతే హాట్స్టార్ గురించి తెలీదో, ఎవరికైతే మిస్డ్ కాల్ గురించి తెలీదో వాళ్ళకి చెప్పండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ గురించి ఈరోజు రేపు మీరు ఎంత ట్రై చేస్తారో అంత ట్రై చేయండి. అండ్ బెటర్ వాళ్ళు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తనుజాకు కొంచెం పాపులారిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే కన్నడ సైడు తెలుగు సైడు సంబంధించిన యాక్టర్లు మొత్తం మీరు చూస్తే తనుజా వాళ్ళ పేజ్లో నిజంగా అందరూ సపోర్ట్ చేస్తుంటే నాకైతే నిజంగా చాలా పాపం అనిపించింది పవన్ కళ్యాణ్ చూసింటే. కానీ ఒక కామన్ మ్యాన్గా అంత పెద్ద సెలబ్రిటీకి టఫ్ ఫైట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేటు. ఈ రోజు ఇద్దరికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, ఓటింగ్ డిఫరెన్స్ మాత్రం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మామూలు కాదు, అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మామూలు కాదు. మొత్తం ఇప్పుడు ఈరోజు మాత్రం మొత్తం ప్లస్ కాబోతుంది మన పవన్ కళ్యాణ్కి. మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ 2 వారాల నుంచి పవన్ కళ్యాణ్కి కొంచెం ఒక మంచి ఎపిసోడ్ మాత్రం పడలేదు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కటి లైక్ నిన్న కూడా సంజన గారికే సాక్రిఫైస్ చేసినాడు వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడి ఇచ్చుకోవడానికని. ఇది కొంచెం పవన్ కళ్యాణ్కి కొంచెం లైక్ డ్రాబ్యాక్ లాగా అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక మంచి ఎపిసోడ్ ఈ 2-3 వారాలలో ఉన్న, లేకుంటే లాస్ట్ 2 వారాల నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్న, నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ని ఎవ్వరు టచ్ చేసేవాళ్ళు లేకుండా ఉండేది. బట్ ఎనీవే పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ చేసినాడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు వచ్చినాడు, పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రిటీని ఓడించాలంటే అంత ఈజీ కాదు, అది కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఒక పెద్ద సెలబ్రిటీని, తనుజ లాంటి సెలబ్రిటీని ఓడించడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే తనుజాకు ఫ్యాన్ బేస్ మామూలుగా ఉంది. అండ్ బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంచెం తనుజాకు సపోర్ట్ చేస్తున్నారని బయట మాట్లాడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆమె ఏవి ముందు వదలడం, దాని తర్వాత మిగతా వాళ్ళవి రావడం, అండ్ తనుజాకు ఎక్కువ ఫోకస్ చేయడం, ఆమె ఏడ్చిన నవ్విన ఆమెకు స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ వేయడం, అండ్ ప్రతి దాంట్లో ఆమెను సీక్రెట్ రూమ్కు పిలిచి మాట్లాడడం, అండ్ కొన్ని ఫేవర్లు ఆమెకు అనుగుణంగా బిగ్ బాస్ వాళ్ళు కొంచెం చేస్తున్నారని చెప్పారు. కానీ బిగ్ బాస్ టీం అట్లా ఏం చేయదు, వాళ్ళకి అందరూ సమానమే. మనకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ 2 కలిపితే ఎట్టయితే సమానమో వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఒకటే రకంగా చూస్తారు. వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకు ఆ స్కోప్ ఉంటుంది, మంచిగా మాట్లాడితే ఇంకా వాళ్ళకు బెటర్ స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది. దీంట్లో అన్యాయం ఏం జరగదు. అండ్ అన్యాయం ఏమన్నా జరుగుతుందా అంటే అది ఇమ్మాన్యుయల్ అన్నకు జరుగుతుంది, ఎందుకంటే ఆయన 3rd ప్లేస్లో ఉన్నాడు. ఇన్ని టాస్కులు గెలిచి ఓన్లీ లాస్ట్ వచ్చేసరికి ఆయన నామినేషన్స్లో లేని ఒక కారణంగా ఆయన 3వ ప్లేస్లో ఉండడం అనేది చాలా మందిని బాధకు గురి చేసింది. ఆ అన్న ఏవి చూసి నిజంగా చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక కమీడియన్ నుంచి ఆ అన్న అంత పెద్ద స్టేజ్కి రావడం, అండ్ వాళ్ళ అమ్మ ఆయనను ఒక హీరోలాగా చూడాలని అనుకోవడం, ఆ అన్న ఏదైతే ఉందో నిజంగా ఏవితో తలకిందులు అవుతుంది మొత్తము. అంటే ఓటింగ్ కూడా కొంచెము పాజిటివ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు సడన్గా డెమోన్ పవన్ కూడా ఓటింగ్ చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే ఈ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారంట. డెమోన్ పవన్ కొంచెము మంచిగా ఆడుతున్నాడు, డెమోన్ పవన్కి ఓట్లు ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్ అవుతాయి ఓట్స్, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసే వాళ్ళు ఏం చేస్తారు,
డెమోన్ పవన్ కేసారు. మీరు మాత్రం ఒకటే పని చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ కానీ తనుజ కానీ ఉన్నారు. ఈ ఇద్దరికి మాత్రమే మీ ఓట్లు వేయండి. ఎందుకంటే ఈ ఇద్దరిలోనే ఒకరు గెలుస్తారు కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు మాత్రం ఓటేయండి. మీరు ఎవరికి ఓటేశారా అనేది కింద కామెంట్ చేయండి. మీరు బిగ్ బాస్ విన్నర్గా ఎవరిని చూడాలనుకున్నారో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు 7 గంటలకు బిగ్ బాస్కు సంబంధించిన ఓన్లీ ఓటింగ్ అప్డేట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో జెన్యూన్గా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. 4 రోజుల నుంచి కంటిన్యూగా వీడియోలు పెడుతున్నా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా సేమ్ టు సేమ్ అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకంటే ఒక రోజు ముందే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్ వేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.